సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదిగా లబ్ధిదారులకు అందజేశారు. కంది మండలం, కొండాపూర్ మండలం, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి టౌన్కు చెందిన మొత్తం 61 సీఎంఆర్ఎఫ్ చెక్కులు 14,00,000 రూపాయలు 28,500 రూపాయల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, పట్టణ కార్యదర్శి నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, చక్రపాణి, విఠల్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి కంది మండల్, కొండాపూర్ మండల్, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి టౌన్ కలిపి 40 చెక్కులు 9,20,500 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకనగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్యరీత్యా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నా వాళ్లకు తగిన సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారైన మా ప్రభాకర్ గారు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కానీ ఈ 13 సంవత్సరాల్లో సిద్దిపేట హరీష్ అన్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన చరిత్ర మనదే ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ లేకున్నా కానీ మన ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవకతవకలు కానీ ఏమున్నా వెన్నంటే నడిపిస్తున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కంపల్సరీ టీఆర్ఎస్ఏ పైచేయి ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంది, సంగారెడ్డి మండల్, సంగారెడ్డి టౌన్, కొండాపూర్ మండలాన్ని కలిపి 9,20,500 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మన చింతా ప్రభాకర్ గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరికీ, బుచ్చిరెడ్డి అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి, సంగారెడ్డి మండల ప్రెసిడెంట్ చక్రి గారికి, మరియు టౌన్ సెక్రటరీ నర్సింలన్న గారికి, మరి అదే మన కౌన్సిలర్ విఠలన్న గారికి పేరున అందరికీ ధన్యవాదాలు. మరియు అదేవిధంగా మా కొండాపూర్ మాజీ జడ్పీటీసీ పాండురంగం గారికి, మోతిన్ గారికి అందరికీ పేరు ధన్యవాదాలు. నిజంగా ఈరోజు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఈ పేద ప్రజలు ఎవరైతే హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతూ వారు చికిత్స చేసుకున్న వారికి చేదోడు వాదోడుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుంది. దానికి హారనిశలు కృషి చేస్తూ మన చింతా ప్రభాకర్ సారు మేము తెచ్చిచ్చిన వెంటనే ఆయన ఇవి తీసుకుపోయి మళ్ళా చెక్కులు వచ్చి లబ్ధిదారులకు చేకూర్చే విధంగా ప్రతిరోజు అనునిత్యం కృషి చేస్తున్న వారికి నిజంగా మా కొండాపూర్ మండల తరఫున, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈరోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభంజనం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు రైతులపైన చేస్తున్న యూరియా అవకతవకలు కానీ, యూరియా సరఫరా
అందియకపోవడం ప్రభుత్వం విఫలమైనందువలన ఖచ్చితంగా ఎక్కడ చూసినా అయ్యో మేము కేసీఆర్ను ఓడగొట్టుకున్నాం, కేసీఆర్ తప్పు చేసినాం అనేది ప్రజలలో వాణి బాగా వినిపిస్తున్నది. వారే ఈరోజు మళ్ళా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.